అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కథ త్రినాద వ్రత కథ. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. భక్తులారా, మనసును నిర్మలంగా ఉంచి వినండి. త్రినాదుల చరిత్రం మాటి మాటికి వినుటకు అమృతం వలె ఉండును. శ్రీపురం అను గ్రామంలో మధుసూదనుడు అను బ్రాహ్మణుడు ఉండెను. అతడు మిక్కిలి దరిద్రుడగుటచే భిక్షమెత్తుకొని జీవించేటివాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కొడుకు జన్మించెను. తల్లి పాలు లేనందున పిల్లవాడు కుంగి కృషించుచుండెను. బాలుడు కృషించుచున్నందువల్ల ఆ బ్రాహ్మణ స్త్రీ తన భర్తతో చెప్పిన సంగతి ఏమనగా, అయ్యా, నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి. పిల్లవాడికి పాలు నిమిత్తం పాలు గల ఆవునొకటి తీసుకొని రండి అని చెప్పగా, ఆ మాట భర్త విని ఏం చెప్తున్నాడంటే, ఓ స్త్రీరత్నమా, నీకు వెర్రి పట్టినదా? మనం చూడగా కడు బీదవారం. పాలు గల ఆవు ఎలాగ దొరుకుతుంది? ధనరత్నములు మనకు లేవు. నేను లోకులలో గణ్యత ఎలా పొందుతాను? ఎవరికి ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తారు, వారికే అంతా భయపడతారు. నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పగా, భార్య మిగులు దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు తండ్రి? ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తుండగా, ఆ పిల్లవాని ఘోష చూస్తూ ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలం వగేరా చిల్లర సామానులు సంతలో అమ్మవేసి అమ్మిన సొమ్ములో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని భార్యకు తెచ్చి ఇవ్వగా, ఆమె ఆ సొమ్మును పట్టుకొని సంతోషించి పెనిమిటిని చూసి, అయ్యా, ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు గల ఆవునొకటి తీసుకొని రండి అని చెప్పింది. తన భార్య చెప్పిన మాటలు ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామంలో తిరిగెను. ఇట్లు తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సరిసమానంగా ఆ షావుకారు ఉండెను. ఆవుల శాలలతో నిండి ఉండెను. దైవ ఘటన మాత్రం వేరే ఉంది. తన ఆవులలో బోధ అను ఆవు ఉండెను. అది మిగులు దుష్టబుద్ధి కలది. బయటకి మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినేస్తుండేది. ఒక దినం షావుకారు చూస్తుండగానే పేదవాని పొలంలో జొచ్చి తినివేయుచుండెను. అది చూసి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకున్నాడంటే, దీని ముఖం చూడకుండా ఈ ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. అది విలువగల ఆవు అయితేనే ఈ దుష్టబుద్ధి గల ఆవు 50 రూపాయలకే ఇచ్చివేస్తాను అని అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆ షావుకారుతో ఇట్లు అనెను, ఓ షావుకారు, వినండి. అది విలువగల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు. 6 రూపాయలు నేను ఇచ్చివేస్తాను. ఆవును దూడను రెండింటినీ ఇప్పించండి అని అనగానే ఆ షావుకారు బ్రాహ్మణుడిని చూసి, నీకు వెర్రి పట్టినదా? విలువగల ఆవును 50 రూపాయలకు పట్టుకొని పోయేదవా అని అనెను. మరల మదిలో విచారించి తెలియక అనివేశాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో, ఆవును ఇవ్వకపోతే నాకు అసత్య దోషం ప్రాప్తించును అని బ్రాహ్మణునకు ఆవును దూడను ఇచ్చివేయగా, బ్రాహ్మణుడు వాటిని తోలుకొని అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి చేరినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీకి చంద్రుని చూసిన కలువ వలె సంతోషకరమైనది. వెంటనే పాలు పిండి తన కుమారునకు పోసి బహు సంతోషం పొందింది. ఇట్లా కొన్ని నెలలు పోయిన పిమ్మట ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. పొద్దుపోయిన వేళయను. ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు వెతకపోయెను. వీధులలో సమీపమున ఉన్న వ్యవసాయ పొలంలో చూసెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి త్రోవలో ఒక చెట్టు చూసెను. అది ఒక గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినాడు. ఆ చెట్టు సంగతి వినండి. ఆ చెట్టు పైన 3 మనుషులు కూర్చున్నారు. వారు ఎవరనగా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద ఈ బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని పోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడిని పిలిచి, ఓ బ్రాహ్మణుడా, విను. నీ మనసులో ఎందుచేత దుఃఖం కలిగి ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సంగతి మాతో చెప్పమని అడగగా, బ్రాహ్మణుడు
రెండు చేతులు జోడించి, అయ్యా, నేను మిక్కిలి బీదవాడను, భిక్షమెత్తుకొని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉండెను, అది కనిపించలేదు. ఈ దినం శ్రీపురం సంత అవుతున్నది. ఆ సంతకు పోయి వెతుకుతాను. ఎవరైనా దొంగలించి తీసుకొని పోయిన ఎడల ఆ సంతలో అమ్ముతారు కదా, ఆ హేతువు చేతనే వెతుకుతున్నాను. ఓ త్రినాథ స్వాములారా అని తన వృత్తాంతం చెప్పెను. అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏం చెప్తున్నారంటే, నీవు ఇప్పుడు సంతకు వెళ్తున్నావు కదా, మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకొని రాగలవా అని త్రిమూర్తులు అన్నారు. అప్పుడు బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలను అని అడగగా త్రిమూర్తులు ఇట్లు అన్నారు, 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు వక్కలు, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పారు. అది విని బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి? నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకొని జీవించేటి వాడను. అనగా, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో అటు చూడు, రెల్లు పొద కనిపిస్తున్నది, దాని మొదలు 3 పైసలున్నవి. అనగా ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్ళి రెల్లి పొద మొదలు చూసేసరికి 3 పైసలున్నవి. ఇంకనూ ఉన్నవేమోనని ఆ చెట్టును ఇంకా పైకి తీస్తుండెను. అది చూసి త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టిందా? అందులో పైసలు లేవి, ఎంత దొరికినదో అంతే ఉండును అనెను. ఆ పలుకులు విని బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించెను. అది చూసి త్రిమూర్తులు తిరిగి, ఎందుకు వచ్చావు అని అడిగారు. దానికి బ్రాహ్మణుడు, మీరు చెప్పిన వస్తువులు దేనిలో తీసుకురావలను అని అడిగాను. దానికి త్రినాథుల వారు, నీ గవాంచలో తిమ్మని చెప్పారు. అది విని బ్రాహ్మణుడు, నూనె గవాంచలో ఎలా వస్తుందండి? మీరు జగత్కర్తలు, నా వద్ద కపటముంచి చెప్పుతున్నారు కదా. త్రిమూర్తులు, మా నామం తలుచుకొని నూనె గవాంచలో తీసుకొనిరా అని చెప్పగా బ్రాహ్మణుడు సెలవు తీసుకొని అక్కడి నుండి వెడలిపోయాను. ఆనందంతో బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. ఆవులుండే సంతకు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు చెక్కలు గంజాయి పుచ్చుకొని నూనె గురించి బజారుకు వెళ్ళి తెలకల వాడిని నూనె అడిగాడు. గవాంచ చూపి ఇందులో 1 పైస నూనె పోయమనెను. ఈ సంగతి తెలకలవాడు చూసి బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోలని నూనె లేదు అని చెప్పెను. అక్కడి నుండి మరి ఒక ముసలి తెలకల వాడిని నూనె అడిగాడు. ఆ ముసలివాడు చూసి దిగమట్టు నూనె ఎంతది కావాలను అని అడగగా 1 పైస నూనె మాత్రం పట్టుకోపోవుదునని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. తెలకలవాడు నూనె కొలిచెను. బ్రాహ్మణుడు గవాంచ చూపెను. తెలకలవాడు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు, వీనిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకొని కొలత పాత్రను తిరగవేసి నూనె కొలిచి ఇచ్చెను. విప్రుడు గవాంచ కొన చెంగును పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాను. తెలకలవాడు సంతలో కూర్చొని ఉండెను. కుండలో నూనె కొంచెమైనా లేదు. అది చూసి తెలకలవాడు మూర్ఛబోయెను. తెలకల వాళ్ళందరూ వచ్చి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు. అతనికి తెలివి రాగానే సంగతి ఏమని అడిగారు. ఏమి చెప్పెను. ఎక్కడి నుండో బ్రాహ్మడు వచ్చాడు, నూనె గిద్దెడు కొన్నాడు, ఇప్పుడే అటు వెళ్ళాడు, కుండలో నూనె చూడగా లేదని చెప్పి అంతా వివరించాడు. అప్పుడు విప్రుడు ఒక ఆయన వచ్చి, మమ్ము కూడా నూనె అడిగెను, లేదని చెప్పగా వెళ్ళిపోయాను. ఇలాగున అంతా వివరించగా అందరూ విప్రుని వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి ఏమి చెప్తున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, మీరు చమురు కొని తెచ్చినారు, అది తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చి వేద్దుము, పట్టుకు వెళ్ళండి అనగా పలుకులు విని విప్రుడు వచ్చినాడు కదా, ఎప్పటి వల్లే దుత్తభర్తీ అయినది. అది చూసి తెలకలవాని ముఖంలో ఆనందం చెప్పలేనిది కాకుండా ఉంది. అప్పుడు కొలత పాత్ర పట్టుకొని తెలకలవాడు చమురు జాగ్రత్తగా కొలిచాడు. విప్రుడు గవాంచలో చమురు ఉంచెను. అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయాడు. విప్రుడు త్రినాథుల వద్దకేగి వారి దినుసులు ఇచ్చివేసి వారిని సెలువు అడిగాడు. సెలువు అడగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓ ద్విజుడా, నీ కష్టం చూసి మదిలో దయ కలిగింది. ఒక మాట వినుము. నీవు త్రినాథుల సేవ చేసేదవేమి, నీ దరిద్రం పటాపంచలై అధిక సంపదలు కలుగుతాయని త్రినాథులు చెప్పగా అది విని విప్రుడు, స్వామి, ఏమి ద్రవ్యములతో మిమ్మల్ని పూజ చేయవలను అనగా త్రినాథులు ఇలా చెప్తున్నారు. ఓ ద్విజుడా విను, మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు, కొంచెముతో తృప్తి పొందేదము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల ఖర్చు చాలు.
త్రిమూర్తుల ద్రవ్యం ఇంతే. మాకు చేయవలసినది 3 మట్టి పాత్రలు చేసి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి స్నేహితులను పిలిచి పూజ ద్రవ్యములు తెచ్చి అక్కడ ఉంచి ఈ వ్రతం చెయ్యము, నీ సకల పాపాలు హరించును అని. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించెను. గంజాయి ముందుగా తయారుపరచెను. అప్పుడు త్రిమూర్తులు సెలవు ఇచ్చినారు. నీవు ఆ గవాంచ చెంగు చీరి వత్తులు చేయుము అనగా ద్విజుడు చెప్పుచుండెను. నేను బీద బ్రాహ్మణుడు భిక్షమెత్తుకొని దినం గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు కష్టపడుచున్నాము. దీపం ముట్టించుటకు అగ్ని లేదు. పైగా గవాంచ వత్తుల పాలైనది. కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తుండగా నేను ఏ బుద్ధితో చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు చెప్తున్నారు, ఓ ద్విజుడా, మదిలో కించపడకు. నీ ఆవు దూడ దొరుకుతుంది, నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రములు కూడా దొరుకును అని త్రిమూర్తులు చెప్పారు. అప్పుడు బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, ఇటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో స్వాముల వారికి 5 మేళలు ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పగా గవాంచ చింపి వత్తులు వేసి తిరిగి బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు, దీపం వెలిగించుటకు అగ్ని లేదు, నేనేం చేయును అని అనగా త్రిమూర్తులు చెప్తున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నేత్రములు మూసుకోమనెను. అంతలో బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగానే అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండమునర్చి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళుచుండగా తోవలో ఆవు దూడను చూశాడు. సంతోషించి త్రినాదుల వారు నా యందు దయ ఉంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేస్తిని అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటి వద్దకు చేరినారు. చూడగా తన ఇంటిలో ధన సంపదలు సంపూర్ణమై ఉన్నవి. అది చూసి అధిక సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ అర్పించెను. చేయవలసిన కార్యక్రమంలో అందరికీ వివరంగా తెలియజేసెను. తన స్నేహితులను రప్పించి పూర్వం వలె మేళ సమర్పించెను. మేళ యొక్క క్రమం అందరికీ చెప్పగా అందరూ సంతోషించినారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలంతా త్రినాద పూజ చేసి దరిద్రులుగా ఉన్నవారు కూడా కోటి సంపదలు కలవారైనారు. అందరి ఇంట్లయందు సుఖ సంతోషములు నిండి ఉండెను. దాని వలన షావుకార్లు అందరి వ్యాపారాలు పడిపోయినవి. ఆ వ్యాపారాలు అందరూ ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. రాజు వారిని చూసి అడిగినదేమనగా, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మధుసూదనుడనే బ్రాహ్మణుడు దరిద్రుడగుటచే భిక్షమెత్తుకొని జీవించేటివాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించెను. త్రినాదులు ఏమి దేవతలో కాని వారిని బ్రాహ్మణుడు పూజించెను. అతనికి సకల సంపదలు కలిగినవి. మన ఊర్లో ఉన్న రైతులు 50 మంది ఈ త్రినాద మేళ చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా మేళ చేశారు. అందరూ మోక్షం పొందారు. ధనధాన్యాలు కలిగి కుబేరులతో సమానమైపోయినారు. అందువల్ల మా వ్యాపారాలు పోయినవి. క్రయ విక్రయాలు ఎలాగూ జరుగుతాయి అని చెప్పగా రాజు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంగా ఇట్లు చెప్పెను, త్రినాదులు దేవతల? ఏమి దేవతలు? వారిని మీరు ఎలా పూజ చేయిస్తున్నారు? నేను చెప్పుచుంటిని వినండి. ఈ పూజ మీరు చేయకూడదు. అట్టి పూజ ఎవరు చేస్తారో వారికి 500 రూపాయల జరిమానా ఇచ్చి 6 మాసంల ఖైదులో ఉండవలెను. అట్లు లేని ఎడల శూలం వేయబడును అని రాజు గారు తనకి ఇచ్చి ప్రజలందరినీ పంపించి వేసెను. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి రాజుకు దండన విధించినారు. దాని ఫలితంగా రాకుమారుడు మరణించెను. రాజుగారి నగరంలో ఏడ్పుఘోష వినిపిస్తున్నది. ప్రజలు, రైతులు వగైరా జనులు విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవ కృప తప్పడం వలన అతని కుమారుడు చనిపోయినాడు అని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూసుకొని రాజు ఏడుస్తున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారు దుఃఖిస్తున్నారు. ఆ కుమారుణ్ణి శ్మశానంకు తీసుకొని వెళ్ళి దహనం చేయుటకు స్వర్ణభద్ర నది తీరమందు ఆ శవంను ఉంచినారు. త్రినాదులకు దయ కలిగి ఆ రాజకుమారుణ్ణి బ్రతికించాలని, మనకు పేరు ప్రఖ్యాతలు కలుగునని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ స్థలంకు త్రినాదులు వచ్చినారు. రాజుగారి జనసమూహం చూసి, మీరందరూ ఈ నది తీరంకు ఎందుకు వచ్చినారు?
ఇలా విచారంగా కూర్చున్నారు. ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు? ఇతని శరీరంలో ఎందుకు చలనం లేదు అని అడగగా త్రిమూర్తులతో వారు ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? ఈ రాజకుమారుడు చనిపోయెను అని చెప్పారు. అప్పుడు త్రినాథులు చెప్తున్నారు, ఈ చిన్నవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపచారం చేసినందుకు ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరూ త్రినాథులని భజించారంటే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మేల చేయుటకు రాజుకు ఒప్పుకొనుచో ఈ రాజపుత్రుడు బ్రతుకుతాడు అని చెప్పి త్రిమూర్తులు అదృశ్యులైనారు. అంతలో ఆ పలుకులు విని త్రినాథ స్వామి వారి పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. రాజు 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నాడు. ఒప్పుకొనగానే రాజతనయుడు లేచి కూర్చునెను. అది చూసి అందరూ సంతోషం పొందినారు. అప్పుడు త్రిమూర్తుల వారి పేర్లు ప్రజలు మాటిమాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వచ్చిన పలుకులు సముద్ర ఘోష వలె వినిపిస్తున్నవి. అట్టి సమయంలో ఒక షావుకారు ఆ ఏరు మీదుగా ఒక ఓడను తీసుకొని వెళ్ళుతుండెను. ఓడను నడిపించుకొని స్వర్ణభద్ర తీరమున ప్రవేశించెను. ఘోష చేసిన స్థలమునకు బయలుదేరెను. అక్కడ ఉన్న వారిని చూసి, ఓ జనులారా, త్రినాథుల పేర్లు ఏమి మీరు స్మరించుకున్నారు? వినుటకు శ్రద్ధగా ఉంది అనగా రాజుగారి మనుష్యులు ఇలా చెప్తున్నారు. ఓ వర్తకుడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారే త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజు మరిచినందున అపరాధుడైనాడు. ఇతడు రాజుగారి కుమారుడు. అపరాధం వలన చనిపోయిన ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉంటిమి. అది చూసి ప్రభువుల వారికి దయ కలిగింది. వచ్చి వీరిని బ్రతికించెను. అందుకు 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. ఇలాగున చెప్పగా షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువు ఎక్కడ ఉండునో చనిపోయిన రాజకుమారుని బ్రతికించినారు. నా 7 ఓడలు ఒడ్డున ఉన్నవి. నేను ఈ ఓడలపై వెళ్ళి వస్తాను. ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు ఏ కష్టములు లేకపోయినట్లయినా ప్రభువుల వారికి 7 మేళలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాను. పై దేశములు వెళ్ళి అక్కడ గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడను నదిని ఒడ్డున లాంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లు అందరూ ఓడలోని ధనం మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలోని వేసుకొని ప్రభువుల వారి మేల మరిచినాడు. అందువల్ల ప్రభువుల వారికి కోపం కలిగి దండన చేసినారు. ఓడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు ఓడలోని వారందరూ మునిగిపోయారు. అది చూసి అతను కూలి భూమిపై పడి ఘోష పెట్టినాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తుండగా ఆకాశం నుండి త్రినాథులు సెలవిస్తున్నారు. ఓ వర్తకుడా, నీవు మేళలు ఇచ్చినావు కావు, అందుచేత నీ ఓడ మునిగిపోయింది. నీవు మేళలు సమర్పించినట్లయితే నీ ఓడ ప్రాప్తమవుతుంది. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉంటిని, ప్రభువుల మహిమ మర్చితిని. ఇప్పుడు త్రినాథ స్వామి వారికి మేళ చేస్తాను అని మదిలో నిశ్చయించి మేళకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించెను. నీటిలో మునిగిన ఓడ వెంటనే తేలింది. అది చూసి పట్టలేని సంతోషం పొందెను. పరిచారికలు నౌకర్లు ఓడలోని ధనమును తీసుకొని పోయిరి. ధనం మోయించి వేసి షావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి ఆకులు చెక్కలు అంతయు స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రాణంబున వేడినారు. రాజ్యమంతయు ప్రకటన పంపినారు కనుక మేళ చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో ఒక గుడ్డివాడు తోవన బోయే వారితో, ఓరన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుచుండెను. దానికి వారు, మేము త్రినాథ మేళ చూచుటకు వెళ్తున్నాము అని అనెను. అది విని గుడ్డివాడు, నాకు కన్నులు కానరావు, మీరంతా నేత్రములతో చూస్తురు, నేను ఎలా చూడగలను అని చింతించెను. దానికి వారు, నీవు త్రినాథులను భజింపుము అని చెప్పి వారంతా కలిసి మేళ దగ్గరకు ప్రవేశించారు. అలా గుడ్డివాడు భజన చేస్తుండగా కొంచెం కనిపించెను. అలా కొంత దూరం నడిచిపోయాను. దారిలో ఒక చొట్టవాడు కూర్చొని ఉండి గుడ్డివాడిని చూసి ఇట్లు అడుగుచున్నాడు. చూడగా, నీవు గుడ్డివాడవు, ఇంత కష్టముతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే గుడ్డివాడు చెప్పుచుండెను, అన్నా, నేను మేళ చూచుటకు వెళ్ళుచున్నాను అని అనగా చొట్టవాడు విని, స్వాముల వారికి దయలేదు, చేతులు కాళ్ళు కూడా లేవు, నేనెలాగ నడవగలను?
నీకు కాళ్ళున్నవి కనుక దేక్కొని అయినా వెళ్ళగలవు. అంతా గుడ్డివాడు చెప్తున్నాడు. నీవు త్రినాథుల స్వామివారిని భజింపుము. నీ చేతులు కాళ్ళు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాం. త్రినాథ స్వామి వారిని భజించామంటే నీ బాధ నివారణ చేస్తారు అని చెప్పగా త్రినాథ త్రినాథ అని చుట్టవాడు భజించాడు. ఓ గుడ్డి అన్న, నీకు కాళ్ళున్నవి, నడవగలవు. నేను ఎలా నడవగలను? నన్ను నీ భుజంపై కూర్చుండబెట్టుకొని తీసుకొని వెళ్ళుము. నేను నీకు త్రోవ చూపుతుంటాను. నిశ్చితముగా ఇద్దరం వెళ్ళిపోదామని చొట్టవాడు చెప్పెను. ఆ పలుకులు విని గుడ్డివాడు చొట్టవానికి భుజములపై కూర్చుండబెట్టుకొని మెల్లగా నడుచుకుంటూ పోవుచుండెను. కొంత దూరం వెళ్ళగా తోవలో ఆయాసంతో కూర్చుండెను. గుడ్డివాడు చెప్పుచుండెను, నేస్తం, నా నేత్రములు నిర్మలముగా కనిపిస్తున్నవి అనగా చొట్టవాడు చెప్తుండెను, అయ్యా, నేనిప్పుడు నడిచి వెళ్ళగలను అంటూ ఇద్దరు కలిసి త్రినాథ మేళ దగ్గరకు ప్రవేశించారు. ఆ మేళ స్థలమునకు నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు మేళ పూర్తి కాకుండా వెళుతూ ఉండేవాడు. నిత్యం అదే మోస్తారుగా మేళ చెల్లకుండా వెళుతూ ఉండేవాడు. మేళ దగ్గర ఉన్న వారందరూ కలిసి ఇలా అనుకున్నారు, ఈ పొద్దున అతన్ని మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు. అంతా వైష్ణవుని చూసి, నీవు మేళ చెల్లకుండా వెళ్తున్నావు కాబట్టి మేళ వద్దకు రాకుండా నిన్ను ఆపు చేయడమైంది అని చెప్పగా వైష్ణవుడు ఏమంటున్నాడంటే, నా అపరాధమును క్షమించండి. మేళ పూర్తి కాకుండా ఇక వెళ్ళను. నేను నిజంగా చెప్తున్నాను. నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను అని అనెను. దైవయోగమున ఈ దినం గురువు వైష్ణవుని ఇంటికి వచ్చెను. వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళెను? ఈ పొద్దు అతను కనిపించలేదు అని శిష్యుని గురించి వైష్ణవుని తల్లిని అడిగెను. దానికి ఆమె, నా కుమారుడు మేళకు వెళ్ళినాడు అని చెప్పగా గురువు, ఆ మేళ ఎవరిది అని అడిగెను. అందుకామె, అది త్రినాథ మేళ అని చెప్పింది. ఆ మాట విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా త్రినాథ స్వాముల వారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూసి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమున సామాగ్రిని తన్నివేశను. ఆ తర్వాత వైష్ణవునిపై కోప్పడి బరాబరా లాక్కొని పోయెను. కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురిసింది. కటిక చీకటి కావడం వల్ల నడిచే త్రోవ కనిపించలేదు. గురు శిష్యులు చెల్లాచెదురై ఎలాగైతే గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువుగారి ఇంటిలో చూడగా అతని తల్లి ద్వారం వద్ద కూర్చొని ఏడుస్తుంది. గురువు ఆశ్చర్యపడి చూడగా భార్య కుమారుడు చచ్చిపడి ఉన్నారు. అది చూసి గురువు మూర్ఛపోయెను. శిష్యుల్ని పట్టుకొని కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామివారి అపరాధులు. త్రినాథ మేళ పాడు చేసినందుకు ఈ ప్రతిఫలం. మీరు నిష్ఠతో స్వామివారి మేళ చేసిన ఎడల మీ భార్య కుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా గురువు ఆ మాటలు విని 5 మేళలు ఇచ్చుటకు ఒప్పుకొనెను. అంతలో భార్య కుమారుడు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళ భగ్నం చేసినందువలన తగు శిక్ష జరిగింది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమ తెలుసుకోలేకపోతుని అని ప్రభువుల వారికి క్షమాపణ చేసి మేళకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో మేళ సమర్పించాడు. నూనె కాలడం చెల్లింది. ప్రభువుల వారి పూజ కావచ్చింది. ఆకులు వక్కలు గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖాలు అనుభవించారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి, గుడ్డితనం కూడా లేక తరించిపోతారు. పుత్రులు లేని స్త్రీలు నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. పురుషులు విన్న ఎడల అన్న వస్త్రములు కలిగి సుఖపడతారు. ఎవరైనా కొంటెగా హాస్యం చెప్పిన ఎడల నడ్డితనం, గుడ్డితనం కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలమునందు ఉంచి ముందు విష్ణువునకు చందనం, పువ్వులు తెచ్చి ముగ్గురును వేరువేరుగా పూజించవలను. నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్ని వేయవలను. తాంబూలం 3 భాగముల చేసి త్రిమూర్తుల ఎదుట ఉంచవలను. 3 దీపములు వెలిగించి త్రిమూర్తులారా దయచేయండి అని అనవలను. అంతా సమర్పించి త్రినాథ స్వామి వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినవలెను. ప్రసాదం అందరూ సేవించవలను. ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదనం, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే, సుభద్ర ప్రాణనాదాయ శ్రీనివాసాయ మంగళం, దత్తాత్రేయాయ పూజ్యాయ శ్రీ త్రినాథాయ మంగళం. త్రినాథ మేళ సమాప్తం.